महके तो नजर आ जाए कहीं, तावीज़ बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं, तावीज़ बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं, गुलपोश कभी इतराए कहीं, महके तो नजर आ जाए कहीं, तावीज़ बना के पहनूं उसे आयत की तरह मेरा नगमा होगी मेरा कलमा होगी, मेरा नगमा नगमा मेरा कलमा कलमा, मेरा नगमा नगमा मेरा कलमा कलमा, मेरा नगमा नगमा मेरा कलमा कलमा। ఇవాళ ఏం చేస్తున్నావు లలిత? ఇవాళ కారు కావాలి. ఇట్లా మాట్లాడుతూ ఉంటా, మాట్లాడంగా ఏదో ఒక స్ట్రైక్ అవుతుంది. ఇట్లా పెట్టి మాట్లాడుతున్నా, ఇట్లా పెట్టి మాట్లాడుతున్నా అంటే అది ఇట్లా యాటిట్యూడ్ అనమాట. అది ఇట్లా ఆహా అట్లా అనమాట. ఇట్లా ఇట్లా ఎట్టి మాట్లాడితే చెప్పు నాకు. ఇట్లా మాట్లాడట్లేగా, ఇట్లా ఎట్టి మాట్లాడితే చెప్పు నాకు. తెల్లని దాకానేమో బ్రాలు తీసేసి పండుకుంటాము, హాయిగా అనిపిస్తుంది. ఈ బ్రాలు ఎవడు కనిపెట్టిండో కానీ అమ్మ సావుకు వచ్చింది. వేసుకోకపోతే ఎదుటోళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. లేదు చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు అమ్మ మా ఇంట్లో అయితే నాకు ప్రశాంతంగా ఉంటుంది అబ్బా. ఎవరైనా బయట వస్తే కానీ ప్రాబ్లము. Otherwise, I'm very comfortable with the people around me in the house. They're quite, even my mom, all of us are quite chill. పర్వతాలు ఉన్నాను, నా కెమెరాలు వస్తున్నావు, అటు ఇటు తిరుగుతాను. బ్రాలు కనిపెట్టింది మొగోళ్ళు కాదు లలిత, ఆడోళ్ళే. ఆమె ఇట్లా మంచిగా ఈవినింగ్ గౌన్స్ ఏదో అప్పట్లో ఆ కాలంలో ఈవినింగ్ గౌన్స్ అట్లాంటివి వేసుకోవాలంటే ఇట్లా మంచి క్యూట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా కర్చీఫ్లు కట్టుకున్నదట. ఆ కర్చీఫ్లు రాను మొగోళ్ళకు అరే ఇదేదో మంచిగా ఉంది కర్చీఫ్లు కట్టుకుంటున్నారు అని తెలిసిన తర్వాత దాన్ని విక్టోరియా సీక్రెట్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు పేటెంట్ అవి ఇవి తీసుకొని దాన్ని మొత్తం ఇట్లా మేల్ ఫ్యాంటసీ లాగా దాన్ని క్రియేట్ చేసింది అనమాట అట్లా. కానీ ఫస్ట్ అయితే ఆమెనే అనుకుంది. కర్చీఫ్లు కట్టుకున్నారంటే ఏం ప్రాబ్లం ఉండకపోయేది కావచ్చు. కర్చీఫ్లు అంటే మామూలు పెట్టుకొట్టేసుకున్నట్టు ఉంటున్నాయేమో మరి. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్మర్స్ అయిపోయినాయి. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్స్ అయినాయి. ఇట్లా ఇట్లా గట్టిగా కొట్టుకున్నాం అనుకో తలని కూడా తెలదు కావచ్చు. చింటుగాడు ఇంకా లేవలేడు. చింటు నా వీడియోలు వస్తావురా, మంచి నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నాడు చింటుగాడు. Do not disturb sleeping people. అయితే ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫస్ట్ బాల్కనీ ఇవి ఓపెన్ చేద్దాం. చిన్నప్పుడు నా మొహం నచ్చకపోతుండే, ఇప్పుడు పెద్దప్పుడు నా మొహం నచ్చదు. అది ఇంకా ఎప్పుడు నచ్చదేమో. అది దట్ ఈస్ ఎవర్ ఇట్లా మంచి ఇట్లా జాలీ ఇట్లా ఎంతో ఉంటుండే. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇట్లా ఎందుకన్నా ఇట్లా మాట్లాడతాం కాబట్టి ఇక్కడ ఇట్లా వచ్చింది కావచ్చు. ఎంత సోది ఎవరికి అవసరమే, చండాలమైన సోది ఉంటుంది. రైతు కర్రా హలో అవును. ఈ టీషర్ట్ ఈ చెడ్డీ 3 రోజుల నుంచి వేస్తున్నా. ఇవే ఉతుకుతున్నా. నేను పెట్రోల్ పట్టించినా నువ్వు ఖాళీ చేసి తీసుకొస్తావు నాకు. మళ్ళీ పట్టి kind of have these insecurities and these అయ్యో నా ముఖం ఇట్లా లేదు, ఇట్లా మంచిగా లేదు, ఇట్లా మంచిగా ఉంది, it's not good looking, it's nice looking, it's
we are not just humans, we are beyond humans. Just humans is a very insulting word, because humans are capable of so much more, so much more, that we become gods ourselves. Atma, Paramatma, all of this wonderful ante. If you believe all of this and you get peace and you love it, and this is what your thing is, good for you. I love it for you. కాకపోతే నాకు వీఆర్ సో ఇంపార్టెంట్ అంటే అంత ఎంత 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 సెల్ఫ్ అబ్సెస్డ్ అంటే మనం వీ మేక్ అవర్ సెల్ఫ్ సో ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ ఆల్సో గుడ్ ఓన్లీ. నా జీవితంలో నేను కలిసిన వాళ్ళల్లో పీపుల్ హూ టేక్ దెమ్ సెల్స్ వెరీ సీరియస్లీ అండ్ హూ థింక్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ టర్న్ అవుట్ టు డూ వెల్ ఇన్ లైఫ్. అన్లైక్ మీ, ఇగో ఇట్లా ఇంట్లో చేసుకున్న ఆరెంజ్ జ్యూస్లు కార్నాగా ఇట్లాంటివి కాకుండా I'm sure they are doing something much better than what I am doing. I think in today's day and world, what we call success, I think they kind of achieve it because they are psychopaths. We are not supposed to use such kind of terms generally, but you get it. You get what I mean. అనవసరంగా ఫస్ట్ ఒక ఫోర్క్ వాడేసిన సింక్లా, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫోర్క్ యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వాడేస్తాం. తోమనికి తక్కువ అవుతున్నాయి గిన్నెలు అని చెప్పి ఇంకా ఎక్కువ యాడ్ చేస్తా ఉన్నాం. మొత్తం సింక్ నిండా నిండినాయి గిన్నెలు. వాళ్ళు ఉన్నారో ఇంట్లో తెలియదు, మళ్ళీ ఉంటే చూస్తే 2 3 4 ఉంటారు, గిన్నెలేమో నిండుతూ ఉంటాయి. 2 అన్నే గిన్నెలు అవుతాయి, 4 అన్నే గిన్నెలు అవుతాయి. ప్లేట్లు ఎక్కువ తక్కువ అవుతాయి తప్ప వంట గిన్నెలు, అన్నం గిన్నెలు, చాయ్ గిన్నెలు మట్టు కన్నా అవుతాయి. ఎట్లుందిరా నీకు తింది టేస్ట్? మంచిగా ఉందా చెప్పు. Yesterday we went to this film Court, Telugu cinema Court, State versus Nobody, something of that sort. State versus Nobody ఏదో ఉంటుంది ట్యాగ్లైన్. పోయినాం, చూసినాం సినిమా అంతా. లవ్ స్టోరీ మటుకు చాలా బాగా రాసుకున్నారు. ఐ రియలీ లవ్ ద వే దే షాట్ ద లవ్ స్టోరీ. ఇట్స్ సో క్యూట్, ఇట్స్ సో నైవ్, ఇట్స్ సో అడోరబుల్. I could hear the audience shouting when the guy finally realizes who the girl he keeps talking on the phone with the girl, and when he realizes who this girl is, and when he comes across her in person, the whole audience started, they started just being happy for them both. I guess they started cheering for them, they started clapping for them, they started shouting, teasing, దాన్ని ఏమంటారు, ఒరుతున్నారు. బేసిక్లీ అందరూ ఆడియన్స్ అంతా ఒరుతున్నారు. ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు దాన్ని. మీ ఆయన అడుగు, మీ అత్త చెప్పినట్టు మీ అత్తకు సేవలు చేయాలి కదా, అయ్యవ్వ వంట చేయకపోతే ఎట్లా, వంట నేర్చుకోవాలి కదా, మీ అత్తకు నేర్పియాలి కదా, మీ ఆయనకు చేసి పెట్టాలి కదా. ఇవి మంచిగా చెప్తుంది, మొగుడు మంచిగా తింటాడు, మస్తు మంచిది, అబ్బా ఎంతగానో వంటలు చేస్తుంది, మొగుడు మంచోడు దొరికితే మంచిగా వంటలు చేసి పెడుతుంది, మొగుడు కోసం వంటలు చేయాలి, మొగుడు కోసం వంటలు చేయాలా, ఇల్లు నూకాల, ఇల్లు నూకుడు కూడా రాదానే నీకు, నూకుడు రాకపోతే ఎట్లానే రేపు పెళ్ళైనాక. దిస్ ఇస్ టోల్డ్ టు 14-year-old బై ద వే. నూకుడు రాకపోతే ఎట్లానే నూకలగానే ఇల్లు, అయ్యో తడబెట్టబెట్టుడు రాదు, ఇంతగానో సపోర్ట్ చేస్తుంది గిన్నెలు దోమంగా, ఇంకా లైట్లు వేసుడు కూడా రాదనే, గంట పట్ట లైట్లు వేస్తావా, నేను పెళ్ళైన తర్వాత ఎట్లానే నీకు ఇవన్నీ నేర్పియాలి కదా, ఇదంతా ఇగురం మేనర్స్. సో దీస్ ఆర్ ఆల్వేస్ టోల్డ్ టు. అండ్ సడన్ గా పెరిగిన తర్వాత if she feels that she has to start earning, or it is a personal choice that she's taken, or maybe the family is also asking her to kind of go and earn money and come, she's mentally somehow somewhere kind of wiring programmed to always think about the domestic things that are happening in the house. Now suddenly she has to also take the mental load, the physical load of the work as well. Poni aada at least prashantanga untada అని అంటే, men have it much lighter, much easier than women do. It is, ఇప్పుడు నేను చెప్పినా కానీ మా ఆఫీస్లో తెలుసా, మా ఆఫీస్లో 2 3 ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాకంటే ఎక్కువ జీతం వస్తుంది అన్న సుళ్ళు చెప్తారు తప్ప వీళ్ళ మీద లెక్క పెట్టుకునే మనుషుల్ని. ఇట్స్ యూజువలీ అగైన్ ద మేనేజ్మెంట్ హ్యాస్ మోర్ మెన్ ఇన్ ఇట్. ఒక అక్క ఉంటుంది, అబ్బా మాకు ఆఫీస్లో ఒక అక్క ఉంటుంది, ఆ అక్క తెలుసా మాకంటే ఎక్కువ జీతం వస్తుంది, నాతో పాటే ఒక కొలీగ్ ఉంటుంది, ఆమెకు నాకంటే ఎక్కువ జీతం వస్తుంది అని మోపోరాలు వచ్చి చెప్తా ఉంటారు. సొల్లు చెప్పకుండ్రి.
again, that is your perspective, that is your world. In your world maybe you're only focusing on that one thing. ఒక్క ఆమెకి నీకంటే ఎక్కువ జీతం వచ్చేది నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు కావచ్చు, దానివల్ల ఈక్వల్ అయిపోయింది అనుకుంటున్నావు కావచ్చు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద కేస్. నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆన్ అ మేజర్ బేసిస్, ఇఫ్ యూ టేక్ ద హోల్ స్టేట్, ఆర్ ఇఫ్ యూ టేక్ ద హోల్ నేషన్, ఆర్ ఇఫ్ యూ టేక్ ద హోల్ సిటీ అట్లీస్ట్, అండ్ హౌ మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్, ఇఫ్ యూ టేక్ ద హోల్ యావరేజ్ ఆఫ్ ఇట్, ఐమ్ షూర్ ఎక్కడో ఒక రీసెర్చ్ దొరుకుతుంది, మీరు గూగుల్ చేసి చూడండి. అండ్ గూగుల్ చేసేటప్పుడు ask it very neutrally. Ask a question, are men paid more than women, or are women paid more than men, or something like that, where you don't have any bias in the question. Atlantiది అడిగినాం అనుకో, క్లియర్గా అర్థమవుతుంది that the men are definitely paid more for the same amount of work, for the same amount of qualification, for the same amount of energy put into it, for the same amount of hours put into it. All of it will be the same, but on an average all the women will definitely earn much lesser than all the men in the offices, except maybe there is an exception of 1 or 2 offices somewhere or other, but other than that, on an average this tends to happen a lot. I just hope in future that women become as equal as men are important in terms of market. సినిమాల్లో కానీ ఇక్కడ వేరే విషయాల్లో కానీ, షాపింగ్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎక్కువ షాప్ చేస్తారంటారు, మొగోళ్ళు కొనిస్తే ఆడవాళ్ళు ఎక్కువ షాప్ చేస్తారని అంటారు. బట్ ద పర్సన్ స్పెండింగ్ ద మనీ ఇస్ ద మ్యాన్. సో యూజువలీ యూ మార్కెట్ థింగ్స్ టు ద మ్యాన్. మీ ఆవిడికి ఇది కొని బాగుంటుంది, మీ ఆవిడికి నగలు కొని బాగుంటుంది, మీ చెల్లెలకి నగలు కొని బాగుంటుంది, మీ చెల్లెలు పెళ్ళి వస్తుందా, నీకు స్ట్రెస్ అవుతుందా, నమ్మకమైన జ్యువెలరీ షాప్కి మీరు రండి. All of these are usually marketed towards men, and a lot of films are also satisfying the male ego. హీరోలు సారీ చెప్పకపోవడాలు, హీరో సారీ చెప్పని అండాలు, ఎన్ని తప్పులు చేసినా కానీ ఫైనల్గా కాన్ఫ్లిక్ట్ అమ్మాయి మీదకి రావడాలు, ఆ అమ్మాయి అర్థం చేసుకుని హీరోని, ఆ అమ్మాయి మారి చేసి, అట్లాంటివి ఎక్కువ ఉంటాయి వేర్ యూఆర్ సాటిస్ఫైయింగ్ ద మేల్ ఈగో. ఆర్ అమ్మాయి మారలేదనుకో, అమ్మాయిని అర్థం చేసుకోలేదనుకో, అమ్మాయి వచ్చి సారీలు గిరీలు చెప్పి కాళ్ళు గీళ్ళు పట్టుకుని నువ్వు చాలా మంచోడు, నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అని అనలేదనుకో, అప్పుడు ఆమె విలన్ అవుతుంది. లేకపోతే వేరేతో లేచిపోయేదన్న అవుతుంది, లేకపోతే హీరో ఏదాన్ని చంపేసాడన్న అవుతుంది, మోసగత్తన్న అవుతుంది. ఇట్లాంటిది ఈ సొల్లి అమ్మ. నేను ఆ సినిమా మంచిగా ఉంది. I'm writing and my brain is hyper functional. I don't know how you call that. My brain is just too stressed out. I'm working on a story. I slept around like 2:30, 3 o'clock something, and I woke up at 6. It's not called a nap. When you sleep that long, it's not called a nap. It's no more a nap. It is a proper sleep. It's proper midnight sleep. It's proper REM sleep. It's proper night sleep. And I am watching. I'm wearing Lalit's pants. I have a lot of clothes, but I like wearing these pants at times. These are tie things, tie kind of things. So even if it's very loose, I can just tie it. I feel so tired. I did nothing, but I feel tired. And I'm watching YouTube for a bit. I'm going to watch YouTube. I'm going to eat junk. Video. Yeah, I'm doing. I don't know what to talk. I'm just
Hi, Chintan. There are some paintings that my friends and we did together. It's not like composition, it's not technique, it's not like, oh my god, such a great artist. It's not that. But I cherish them because I have memories with them. These are like a friend of mine and me sitting together and kind of doing brushstrokes together. Two of us, three of us, kind of we sit together and make art. I'm just so lucky to have cool people around me. I have extremely cool people around me. So this is one of them. And this is another. This is another. And then this is another. I really love this. I think this is extremely beautiful. And there are some pieces around the house that my friends did when they come over. We just talk, and while we are talking, we tend to just paint some random thing, and it turns out to be good. Let me show you. This painting is done by a very sweet, good friend of mine. And this was the first rose that grew in my garden. And I framed it. And it's there ever since. I think that rose was in 2016 or 15 or something. Since then till now, that rose has been with me. It's almost 10 years. I cannot believe it's almost 10 years. Okay, I'm gonna watch something for a while and then I don't know, warm. See, in there, it's a tube light. In here, it's like all warm lights, right? For some reason, I like myself in warm lights. They just make my skin just look it. I don't know how it is on camera, but it just feels nice for my eyes, for my head. You know, my skin is also kind of better in comparison to how it looks. Oh, by the way, this is Mario Miranda. He's a Goan artist. This is a print. This is not an original. Someday I really wish I can buy one of his original stuff. It gives me joy. I just love it. It gives me happiness when I'm watching it. There is this quirk. There is a small wit in his paintings, and they are very simple. They are either ink or watercolors. They're not too complicated. And it shows that he himself was having fun when he was doing it. And I like that. There are unnecessary commercial paintings also in my house. I don't know why they exist. They just do. And I have no idea what that is. I am genuinely not really interested in that. But it's just there. What does that mean? What does that tell about me? Oh. It's just there. I just realized I have a lot of face cleansers. I don't know why I have so many face cleansers. I have only one face. I don't have 10 faces. Let me show. This is one. Acne prone skin. Is it for acne? It's tested on acne prone skin. I don't even have acne. This is actually my mother's. My brother and my mom use such fancy things. I cannot afford this. But when my mom visited, she kind of left it here and I don't want to waste it, so I'm using this. Then I have this. I actually like this. This product is really good. This is also my brother's recommendation. He likes this product a lot. He used it and I like it too. And then I have this. I don't even know what this is. But this is like a cleansing balm. And I like this because after wearing a lot of makeup, it helps remove it. I don't know what brand this is. I don't even know where I got this. I don't remember where I got this, but I like this. This is good. I think in comparison to this, all these three are expensive, but for some reason this works really well on my skin. I really like this. This on my lips, I don't know, it's some tipsy or something.
Instagram made me buy this. In case, I'm sure nobody from this brand is going to see my video, but in case you guys are seeing this, thank Instagram. Whoever is marketing this, all the influencers that you guys paid to market this product, I am bought. They bought me. They said pigmented lips, color, that this and all. Good product. But the only like downfall is that it's not that moisturizing. Not for me. It has very strong smell. In case you guys don't like fragrances, and every influencer has been mentioning this in the product placement, product advertisement thing. They have been mentioning it, that it smells just like the cake, it smells like vanilla. It's true, it smells like the synthetic version of the cake. మండే బ్యాక్ ఇది ఇటు మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఇట్లా ఇది బ్యాక్ రైట్. Push. ఈ భయపడడం అయితే నీ స్టైల్లో చేసేది అంటే పోయి तावीज़ बना के पहलू से यार है जो भी मांगता है मेरा नगमा होगी मेरा कलमा होगी मेरा नगमा नगमा मेरा कलमा कलमा मेरा नगमा नगमा मेरा कलमा मेरा नगमा नगमा मेरा कलमा कलमा मेरा नगमा नगमा मेरा महके तो नजर आ जाए कहीं ताबीज़ बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं ताबीज़ बना के पहनूं उसे आयत की तरह मिल जाए कहीं खुशबूश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं ताबीज़ बना के पहनूं उसे यार है जो भी मांगता है मेरा नगमा होगी मेरा कलमा होगी मेरा नगमा नगमा मेरा कलमा कलमा Okay, I'm ending this video here. I'm extremely tired. I don't have enough body strength to go about this kind of a choreography today. So
it is extremely passionate, as in it takes a lot more than just body. It needs to, I need the energy that comes from here. And even this kind of choreography, although it looks very simple and it looks not that polished, I don't know what it is, but this takes a lot of, it needs to come from here. It needs to come from here, such kind of thing. So I'm going to continue this tomorrow. I'm going to learn the whole choreography tomorrow, and I think I'm going to shoot it also. Other than that, it has been a good day. It has been a wonderful day. It has been a gloriously sleeping day. I slept the whole day, and yes, even Nico agrees with it. I think I'm blowing on the mic a little too much because I'm out of breath. Good day, guys. Good night.